చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. కృపాసత్య సంపూర్ణమైన దేవా నీకు వందనములు స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం దేవా నీకే వందనములు స్తోత్రం తండ్రి. హల్లెలూయా నీకు వందనములు స్తోత్రములు ప్రభునైనా నీ సన్నుడు నీ కృపలోనైనా గతించిన కాలం అంతే తోడి ఉన్న దేవుడి కృపలు ఈ సమయంలో కూడా జ్ఞాపం చేసుకునే కృపనైనా మీ ఆదరణ కనికలతో నడిపించండి, బలపరచండి. విమోచగా రక్షకుగా తోడేందుకు సహాయం చేయండి. నీ వాక్యం ధ్యానం చేసుకున్నప్పుడైనా విని గ్రహించుకునే మనసు కూడా మాకు అందరికీ అనుగ్రహించినైనా మంచి నేల మీద పడి విత్తనాలుగా నూరెంతగా ఫలించబడేందుకు సహాయం చేసేయమని, విమోచగా రక్షకుడిగా తోడై ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడివేయకుంటున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపం చేసుకుందాం. లోకాసు వార్త 22వ అధ్యాయంలో 10వ వచనం జ్ఞాపం చేసుకుని ముందుకు వెళదాం. ఆయన ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకొని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించే ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి మీరు నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు ఆ విడిది గది ఎక్కడ అని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. హల్లెలూయా. అందుకే ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నారండి, ఆ రోజులు పస్కా రోజులండి. ఎందుకంటే పస్కా పండుగ యొక్క రోజులండి. మరి ప్రభువు అక్కడ విడిదిగా ఎక్కడ అని చెప్పి అక్కడ వెళ్ళి అలా వెళుతూ ఉన్నప్పుడు, అంటే ఒక ఊళ్ళోకి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ నీళ్లకుండా మోసుకుని వస్తున్న ఒకడు మీకు కనపడతారు, ఆయనని అడగమని చెప్పి వాళ్ళు పురమాయించి పంపించారండి. ఇంకా మార్క్స్ వార్తలో చూస్తే అక్కడ ఇంకా స్పష్టంగా ఉంటుంది చూడండి. మార్క్స్ వార్తలోను 14వ అధ్యాయంలో 12వ వచనం కాడి జ్ఞాపం చేసుకుంటే, మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నామని ఆయన అడగగా, ఆయన మీరు పట్టణంలోకి వెళ్ళండి, అక్కడ నీళ్లకుండ మోయిస్తున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును, వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానిని చూసి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడ ఉన్నదని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. గొప్ప మేడగది అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులతో ఇద్దరిని పంపించి. ఎందుకంటే ఆ రోజులు ఏ రోజుల్లో అంటేనే ఉపవాస దినాలండి. అంటే కొద్ది రోజుల్లోనే పస్కా ఏర్పడి సిద్ధపరచవలసిన రోజండి. అదే విషయం వారు అడిగారు, పస్కా మరి సిద్ధపరచాలి కదా, పస్కా పండుగ దగ్గరికి వచ్చింది కదా, మరి ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచాలి అని అలా అడిగినప్పుడు ప్రభు చెప్తాను. ఎందుకంటే ఆయన అన్నీ కూడా గ్రహించగలిగినటువంటి ఆయన. ఎందుకంటే అక్కడ ఆ దారిలోనూ ఒక యువకుడు నీళ్ల కుండ మోసుకుని వస్తూ ఉంటాడు. ఆ నీళ్ల కుండ మోసుకుని వచ్చే వారి యువకుని దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ఇలా బోధకుడు పంపించాడు, మరి మీ అందరూ పస్కా వధించడానికి ఆ యొక్క భోజనం భుజించడానికి ఈ యొక్క విడిది గది ఎక్కడ ఉన్నది అని ప్రభు అడుగుచున్నారు. ఇంతగా విడిది గది అంటే ఏమిటి అమ్మా? ఖచ్చితంగా ఆశ్రయం పొందుకునేటువంటి గదండి అని అడిగారు, అని పంపించారు. ఎందుకని ఆ యొక్క యువకుడు ఎవరు? మార్క్ అండి. అందరికి తెలిసే ఉంటుంది, మార్క్స్ రాసింది కూడా మార్కే. వాళ్ళ ఇంట్లోనే అక్కడ మేడ మీద గదిలోనే వాళ్ళు ఏర్పాటు చేస్తారు.
ఆ తర్వాత పరిశుద్ధాత్మ గురించి అందరూ ప్రార్థన చేసింది కూడా అదే గదిలోనండి. ఆ తర్వాత పునరుత్థానం అప్పుడు కూడా శిష్యులు అందరూ తలదాచుకున్న చోటు కూడా అదే తలవండి, అదే మేడగదులండి. మేడగది అంటే ప్రభు యొక్క సన్నిధి గృహం అని అర్థం అండి. అన్నీ అక్కడేనండి. ఎందుకంటే మేడగది అన్న మాటకి ఏమిటంటే దేవుడి సన్నిధి గృహం అని అర్థం అండి. అది దేవుడు ఎక్కడైతే సిద్ధపరిచారో అక్కడికి మనం వెళ్ళి కూడుకోవాలండి. అది దేవుని చిత్తం. మరి నిజానికి మొట్టమొదట విడిది గది ఎవరిదంటేనే, మొట్టమొదటి విడిది గది ఈ లోకంలో ప్రభువు తీసుకున్న విడిది గది ఎక్కడంటే లోకాసువార్త 2వ అధ్యాయం 7వ వచనం చూడమ్మా. పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి తలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. మొట్టమొదటిది పశువుల తొట్టి, అది విడిది కదండి. పశువుల తొట్టిని పరిశుద్ధ స్థలంగా మార్చడానికి ఆయన లోకం జన్మించారండి. ఇప్పుడు మనం అందరూ చేరుకునే విడిది గది ఏమిటి? అక్కడ మనల్ని ఏం చేస్తారండి? పరిశుద్ధమైనటువంటి ఒక విడిది గదిలోను మనల్ని అక్కడ చేర్చి మనందరినీ కూడా పరిశుద్ధపరచడానికి దేవుడు నిర్ణయిస్తున్నారు అన్నమాట. అందుకోసం ఏం కావాలి? ఆ గృహంలోకి ఏమి తీసుకొస్తున్నారండి? నీళ్ల కుండను మోసుకొస్తున్నారు. మరి మోసుకొచ్చిన ఎవరు? వాక్యానుసారం చూస్తే నీళ్ల కుండ మోసుకొచ్చేది ఈ లోకానికి ఆయన ఒక్కరేనండి. ఆ నీళ్ల కుండ ఎక్కడికి వస్తుంది? ఆ విడిది గదిలోకి వస్తుందండి. మన అందరూ కూడా విడిది తీసుకునేది ఎక్కడ? ఆ గదిలోనేనండి. ఆ పండుగ ఆశ్రయించుకోవాలి. పస్కా పండుగ అక్కడ ఆశ్రయించుకోవాలంటే మన యొక్క శిలువ జ్ఞానం, అంటే పరిశుద్ధమైన శిలువ, ఒక పస్కా పశువును వధించి బలియాగం చేసేది ఆ స్థలంలోనేనండి. అక్కడే ఆయన ఆహారాన్ని భుజించుకునే వారునే ఉండాలి. ఆ స్థలానికే రావాలండి మనం. అది దేవుడు నిర్ణయించారు. మరి ఆ వచ్చిన మనిషి ఎవరు అంటే, ఆ నీళ్లకుండా మోసుకోవాల్సిన మనిషి ఎవరు అనేది గ్రహిస్తే మనం ఇక్కడ వాక్యంలోనే చూస్తే చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలోను 37 నుంచి 43 వరకు చూడమ్మా. ఆ పండుగలో మహాదినమునైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిక కొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకునేవాళ్ళు. ఎందుకంటే ఈ లోకంలో ఏ దప్పికతో ఉన్నారండి? పాపం అనే దప్పికండి. అందరూ కూడా దాంట్లో విముక్తి కలగడానికి ఎంతోమంది ప్రయాసపడుతున్న వారందరూ కూడా దేవుని సన్నిధానంలోనూ అక్కడ ఆ దప్పిక తీర్చుకోవటానికి ఖచ్చితంగా వస్తారండి. అందుకే దేవుడు పిలుస్తారు, ప్రయాసపడి భారాల మోసున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి అనే మాటకి అర్థం ఏమిటి? కాసేపు కాస్త వచ్చి విశ్రాంతి తీసుకుని కాస్త మంచినీళ్ళు తాగి వెళ్ళి అంటాం మనం. ఖచ్చితంగా మనం ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి? దేవుని సన్నిధానంలోనండి. అందుకే ప్రభు పిలుస్తున్నారు, ఎవడన్నా దప్పికొని ఎడల నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఖచ్చితంగానండి. అంటే నీ దప్పిక తీరుస్తాను. ఖచ్చితంగా దప్పిక తీరుస్తాడండి. దప్పిక తీర్చి మనల్ని ఖచ్చితంగాను మన ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా మన సహాయం చేస్తారండి. ఇప్పుడు ఎవరు దప్పిక ఉన్న వారికి ఏం కావాలండి? నీళ్లు కావాలి. అలాగే మనం ఉన్నటువంటి పాపములో నుంచి బయటికి రావాలంటే దేవుని పరిశుద్ధమైన వాక్యం కావాలండి. ఆ దప్పిక తీర్చడానికి ప్రభువు వచ్చారు. ఆయన అన్న మాట కింద అర్థం ఉంటుంది చూడండి. ఇంకా ముంచదు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పును. ఎప్పుడైతే ప్రభు ఇచ్చిందని పొందుకుంటామో అప్పుడు మనలో ఏమొస్తుందండి? పరిశుద్ధాత్మ జీవనది ఊట మనలో ప్రవహిస్తుందండి. అప్పుడు సమృద్ధి కలగమను దప్పిక తీర్చబడిన వారమే ఉంటామండి. అందుకే ఎప్పుడైనా దప్పిక అనేది ఎక్కడ ఉంటుందో తీర్చుకోవాలి, మనం దేవుని యొద్ద తీర్చుకునేవారునే ఉండాలి. మనకు రకరకాల దప్పికలు ఉంటాయండి ఈ లోకంలోను. అవన్నీ ఎక్కడ తీర్చుకోవాలి మనం? అందుకే పెద్దవాళ్ళు అంటారు చూడండి,
అనేక దాహాలు ఉంటాయి. ధనదాహం, అలాగే రకరకాల అన్నిటి దాహంతో పోలుస్తారండి. ప్రతిది మన అవసరాల కోసం మనం ప్రయాసపడతాం చూడండి, అవన్నీ కూడా దేంతో పోలుస్తారు? ఖచ్చితంగా దాహంతోనే పోలుస్తారండి. మనకి మన అవసరాలు, మన ఆశలు ఎన్ని తీర్చుకోవాలంటే ఎక్కడ తీర్చుకోవాలి? దేవుని సన్నిధానంలోనండి. పరిశుద్ధాత్మ నడిపింపులోకి వెళ్ళి దేవుని ద్వారా మనం అన్నీ పొందుకునేవారమే ఉండాలి. ఖచ్చితంగా మనం ఆశ కలిగి ఉంటే ప్రభు దగ్గరికి వెళ్తే మన దప్పిక తీర్చేవారుగా ఉంటారండి. మొట్టమొదట ఇక్కడ కనపడుతుంది. అదేవిధంగా రెండోసారి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం చూడము. 7వ వచనం నుంచి 16వ వచనం వరకును. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమె, ఎందుకంటే ఇక్కడే ప్రభు దాహానికి అడుగుతున్నారు. మరి ప్రభు యొక్క దాహం ఏమిటి? ఆత్మలు నశించిపోయే ఆత్మల్ని రక్షించుకోవడానికి వచ్చారు ఆయన. ఆయన పనే ఆయన దాహం అండి. ఆయన వచ్చిన పని ఏమిటి? ఏ ఆత్మలైతే నశించిపోతున్నాయో ఆ ఆత్మలందరినీ రక్షించుకోవాలని ఆయన ఆశ. ఇప్పుడు ఆ వచ్చిన స్త్రీ ఎవరు? సమరయ స్త్రీ. అంటే ఆమె అక్కడ ఒక వ్యభిచారం నడిపిస్తున్నటువంటి స్త్రీ అండి. ఆమెను అడుగుతున్నారు అన్నమాట, నీ ఆత్మను నాకు ఇమ్మని చెప్పడానికి, నాకు దప్పిక ఉన్నాను, నాకు దప్పిక తీర్చు అని. ఎందుకంటే ఆమె నీళ్లు తోడటానికి వచ్చింది. వచ్చిన దప్పిక ఇమ్మని చెప్పి అడిగారు. కానీ ఆ స్త్రీ ఏమంటుంది చూడండి అక్కడ, వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునికిమ్మని ఎలాగ అడుగుతున్నావు అని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు. ఎందుకంటే ప్రభువు మన కోసం వచ్చారో మనం గుర్తించుకుంటే ఖచ్చితంగాను దేవునికి లోబడి మన ఆత్మను మనం రక్షించుకుని దేవునికి మనం సమర్పించుకునేవారు ఉంటామండి. ఖచ్చితంగా ఆయన గుర్తించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆయన దప్పిక మనం తీర్చేవారు ఉంటాం, మన పాప దప్పిక ఆయన తీర్చేవారికి ఉంటారండి. ఎందుకంటే దేవుడు మనం ఎన్నుకున్నాడు కాబట్టే, అదే విషయం ప్రభు చెప్తున్నారండి. దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టే ఈ రాత్రికాలంలో ప్రభు దగ్గరికి వచ్చి మనం ఖచ్చితంగాను ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నామండి. దేవుడు మనం ఎన్నుకున్నాడు కాబట్టే ఆయన స్థలంలో నిలిచి ఉన్నాం. అదే విషయాన్ని ఆమెకు చెప్తున్నారు అన్నమాట. దేవుడు వరాన్ని నువ్వు, అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన ఉచితంగా వచ్చినటువంటి మంచి ఆశీర్వాదం. అది నువ్వు గుర్తుంచుకుంటే ఖచ్చితంగా నువ్వు నన్ను అడుగుదువు. ఇంకా ముంచుతాం. ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. అయ్యా, ఈ బావిల్లో చాలా లోతైనది, చేదుకున్నటకు నీ దగ్గర ఏమీ లేదే. ఆ జీవజలము ఎలాగో నీకు ఎందుకంటే అది యాకోబు బావి అంటారండి. ఇప్పుడు యాకోబు వాళ్ళ పూర్వీకులు తవ్వించినటువంటి బావి అది. అక్కడికే వచ్చి నీళ్లు తోడుకుంటారు అందరూ. అదే విషయం అడిగింది. అయ్యా, ఈ లోతైన బావిలోనూ తోడుకోవాలి అన్నా సరే, బకెట్ కావాలి, తాడు కావాలి, ఇవన్నీ కావాలి, నీ దగ్గర ఏమీ లేదే, మరి ఎలా తోడుకుంటావు? ఇది లోతైన బావి. ఇంకా ముంచదు. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మనకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా. ఎందుకంటే ఎప్పుడో యాకోబు ఎందుకు తవ్విచ్చాడు? మన అందరూ తాగడానికి, పశువులు తాగడానికి, మనుషులు తాగడానికి, అందరూ తాగడానికి మన తండ్రి అయిన యాకోబు ఈ బావి నిర్మించాడు. మరి యాకోబు కన్నా నువ్వు గొప్పవాడువా. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొంటూనే ఉంటాడు, నేనిచ్చే నీళ్లు తాగువాడు మళ్ళీ ఎప్పుడును ఎందుకంటే ఒక్కసారి ప్రభు దగ్గర మన దప్పిక తీర్చుకుంటే మళ్ళీ దప్పికంటే అవుతండి. ఒక్కసారి మన ప్రభు దగ్గర పాపక్షేమాపణలు పొందుకుంటే మళ్ళీ పాపమైన దప్పిక మన మీదకి రాదండి, ఎప్పుడు దప్పిక అవ్వదండి. ఒక్కసారి అండి ఆయన దగ్గర పొందుకున్నాము అంటే
ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది? ఖచ్చితంగా మనకి విమోచన వస్తుందండి. కానీ ఈ లోకం దగ్గర చూడండి, ఆదరణ కోసం ఎక్కడైనా ప్రయత్నం చేయండి, వాళ్ళు ఇచ్చినా సరే మరి మళ్ళీ మన్నాడే మళ్ళీ మూడో నాడో మనకి మళ్ళీ అదే పరిస్థితి వస్తుందండి. కానీ దేవుని దగ్గరికి వస్తే ఆ పరిస్థితి మనకు రాదు. అది నువ్వు గ్రహించి ఉంటే అని మాట అంటున్నారు. మరి నేను ఇచ్చిన నీళ్లు మరి ఎన్నడూ నిత్య జీవమునకై వారిలో ఊరిడి నీటి బొగ్గన ఉండును ఆమె చెప్పిను. ఎందుకంటే ఆ బావి లోతైందే, కానీ ఈ లోకంలో ఉన్న పరిస్థితిని లోతైనయేనండి. అది ఎవరో తోడుకోవడానికి కూడా చాలా కష్టం, చాలా బాధలు పడాలి. కానీ దేవుడిచ్చి, ఎందుకంటే ఈ లోకంలో చూడండి, మీరు ఏదైనా సంపాదించుకోవడంలో ఎంత ప్రయాసపడతారో, ఎంత ప్రయాసపడినా సరే మీరు అనుకున్నంత సంపాదించుకోగలరా అమ్మా? ఏదైనా సరే లోతుకు వెళ్ళినా సరే మనకి అనుకున్నంత మనం ఎప్పుడు సంపాదించుకోలేము ఈ లోకంలోను. కానీ దేవుడు ఇచ్చింది మన హృదయాన్ని గురోషించిన విధంగా, ఎందుకంటే మన తలంపులు కూడా అందదండి. ఎందుకంటే దేవుడు ఇచ్చినవన్నీ కూడాను అది మన హృదయాన్ని కూడా గోచరించవు. అలా దేవుడు ఇస్తాడండి. నేను ఇచ్చి నీళ్లు తాగువాడు మరలా ఎప్పుడునూ దప్పిక కొనడు. అప్పుడు గ్రహించింది ఆమె. ఇంకా ముంచదమ్మ. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా నేను దప్పిక కొనకుండినట్లు, చేదుకొనుటకు ఇంత దూరం రాకుండినట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. కానీ నిజానికి ఆమెకు పెనిమిట్లు లేరండి. అదే విషయం ఆమె చెప్తుంది, అయ్యా నాకు పెనిమిట్లు లేరు అని. నువ్వు చెప్తున్నది కూడా నిజమే, కానీ ఇప్పుడు నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు. ఎప్పుడైతే ప్రభువులో మాట్లాడారో అక్కడ పెనిమిటి అంటే ఏమిటి? ఇప్పుడు మన యజమాని ఎవరు? దేవుడా, మళ్ళీ లేకపోతే సాతానా? అంటే పాపమా? పాపం మన మీద ఏలుబడి చేస్తుందా? దేవుని వాక్యం ఏలుబడి చేస్తుందా? పాపం మన మీద ఏలుబడి చేస్తే ఆ పాపాన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర పరిష్కరించుకునే వారిని ఉండాలి. నీ మీద ఏలుబడి చేస్తున్నటువంటి నీ యజమాని తీసుకురా, అప్పుడు నీవు జీవజల ఓటను నువ్వు పొందుకుంటావు అని. ఎందుకంటే ఆమె వెంటనే గ్రహించగలిగిందండి. వెంటనే ఆ స్త్రీ ఏం చేసింది? నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎప్పుడైతే గ్రహించుకుందో ఆమె వెంటనే ఏం చేసిందంటే ఆ కొండను అక్కడే వదిలేసి వెంటనే ఊళ్ళోకి వెళ్ళి, ఆ మాట ఇంకా మీరు చదవాలంటే 23 నుంచి ఉంటున్నాం. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలము వచ్చుచున్నది, ఇది ఇప్పుడే వచ్చి ఉన్నది. ఎందుకంటే మన పాపంలో ఉండి ఆరాధించినందు వల్ల మనకు ఉపయోగం ఉండదండి. ఆత్మతోనూ సత్యముతోనూ, ఆచారాలతోనూ ఆడంబరాలతోనూ దేవుడిని ఆరాధించకూడదండి. అది దేవుడు కోరుకోడండి. ఆ కాలం వచ్చే ఉన్నది, ఇప్పుడు వచ్చే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఎందుకంటే ఇక్కడ ఆత్మతో ఏమిటి? హృదయంతో ఆరాధించాలి. సత్యం ఏమిటి? వాక్యానుసారమైనటువంటి జీవితంతోనూ దేవుణ్ణి ఆరాధించాలండి. అంటే 2 రకాల పద్ధతులండి. ఒకటి మన హృదయంతోనూ. ఈ హృదయం ఎవరు ఉండాలి? కాస్త పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మతో ఆరాధిస్తూ ఈ లోకంలో మనం జీవించే విధానం వాక్యానుసారంగా ఉండే విధంగా దేవుణ్ణి ఆరాధించాలండి. ఇది మనం ఆరాధించవలసిన పద్ధతి అండి. కానీ ఈ లోకానుసారంగా మన ఆచారాలతోనూ మన పాపం మనలో పెట్టుకుని ఇంకనూ లోకాసులతోనూ శరీరాసులతోనూ జీవడంబకాలతోనూ ఇవన్నిటితో మనం దేవుని ఆరాధించడానికి వెళితే ఆ ఆరాధన దేవునికి ఆమోదయోగ్యం కాదండి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వచ్చేస్తున్నది, వచ్చే ఉన్నది. అది అయ్యా మెస్సియా వస్తాడు మాకు తెలుసు.
వస్తాడని తెలుసు, వస్తున్నాడో ఎదురు చూస్తున్నాం అన్నది. కానీ ఈయన ఏమంటున్నారు, ఆ వచ్చింది నేనే అంటున్నారు. ఇంతలో శిష్యులు వచ్చారు, ఆశ్చర్యపడరు. కానీ అందరూ చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు ఆ స్త్రీ ఎటువంటిది, వ్యభిచార స్త్రీ. ఎవరో కూడా పగల ఆమె ముందు పెట్టుకుని మాట్లాడరండి. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ప్రభు ఈ స్త్రీతో మాట్లాడుతున్నారు ఏంటని. కానీ ఇప్పుడు ప్రభు ఏ ఆత్మలు రక్షించడానికి వచ్చారండి? నశించిపోయే ఆత్మలని వెతికి రక్షించడం, అదే దాహం అండి ప్రభుది. అందుకే ఆయన తీసుకొచ్చినటువంటి నీళ్ళ కొండలోంచి అక్కడ దప్పికొని ఉన్న వారికి దప్పికి తీర్చుకోమని చెప్పి అక్కడ దప్పికి తీర్చడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఈ స్త్రీ దగ్గరికి వచ్చి ఈ స్త్రీ యొక్క దప్పికని తీర్చారు. నీళ్లకుండ అంటే క్రీస్తు, ఆ వాక్యమే నీళ్లు, ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మే నీళ్ళండి. ఈ రెండు ఎక్కడి నుంచి దొరుకుతాయి? మనకి ఏషయ్యలోంచే దొరుకుతాయి. ఏషయ్య ఇస్తారు. ఏషయ్య వచ్చి నీళ్లకుండ ఇచ్చే స్థలం ఏది? ఈ మందిరం అండి. ఈ మందిరమే విడిది గది. ప్రభు జన్మించే స్థలమే, ప్రభు ఉన్న విడిది గదే మన విడిది గదండి. ఈ స్థలాన్ని మనం సిద్ధం చేసుకోవాలండి. ఎప్పుడు కూడా ఏ స్థలాన్ని సిద్ధం పరచాలి? మనం పరిశుద్ధ స్థలం, ఎందుకంటే మనం కూడుకునే స్థలం, ఆ స్థలమే విడిది కదండి. అంటే వారానికి ఒకసారి వస్తాం, లేకపోతే 10 రోజులకు ఒకసారి వస్తాం, అలా వచ్చిందని ఏమంటారు? విడిది గది అంటారండి. అలాగే మనం సిద్ధం చేసుకున్నామనుకోండి, ప్రభుతో సహవాసం చేసామనుకోండి, ఖచ్చితంగాను ఆయన ఆత్మతోనూ సత్యంతో, అంటే ఆయన వాక్యానుసారంగా పరిశుద్ధ ఆత్మతో ఆరాధించే వారికి ఉంటే, ఆయన వాక్యానుసారంగా లోకంలో జీవిస్తూ ఆయన ఆరాధించే వారికి ఉంటే ఖచ్చితంగా మన పాపపు దప్పిక తీరిపోతుంది. ఇంకా పాప ఆలోచనలు రావండి, చెడు ఆలోచనలు రావు మనకి. ఆ పరిశుద్ధమైన ఆలోచనలు వస్తాయండి. ఆ విధంగా మన దప్పికి తీరే చోటు ఏదండి? దేవుని సన్నిధానం అండి. దేవుని సన్నిధానంలో మనం ఆత్మతోను సత్యంతో ఆరాధిస్తే, ఆ సన్నిధానం నిలిస్తే ఈ లోకపు పాపపు దప్పిక ఖచ్చితంగా తీరిపోతుంది. అది ఇవ్వటానికి వచ్చిన వారే నీళ్ళ కుండ అంటే మన జీవితం అండి. ఆ మాట దావీదు అంటాడు, నేను ఓటి కుండ వంటి వాడిని అయితేని. ఈ లోకానికి ప్రభు నీళ్ల కుండలాగా వచ్చారండి. అంటే 10 మందికి దప్పికి తీర్చేవాడిగా వచ్చారు. పాపపు దప్పికి తీర్చారు, పరిశుద్ధాత్మ దప్పికి తీర్చారు. ఈరోజు మనకి ఖచ్చితంగాను కొత్త జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ స్త్రీ అన్ని గ్రహించుకుంది, తన కుండనే, అంటే తన పాపపు కుండనే అక్కడే విడిచిపెట్టేసింది, వెంటనే సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయింది. అది మార్పు అండి. దేవుని సన్నిధానంలో దప్పికి తీర్చుకుంటే వచ్చే మార్పు, మొట్టమొదటి మార్పు, ఆయన గురించి 10 మందికి చెప్పేవారు, ధైర్యంగా చెప్పేవారు ఉంటారండి. ఆయన వ్యతిరేకమైన క్రియలు కానీ ఆలోచనలు కానీ చేయరండి. ఆయన మహిమపరచుకోవడానికే ఉంటారు, కానీ ఆయన వ్యతిరేకమైన ఆలోచనలు ఎవరు పెట్టుకోరండి. అదే దప్పిక తీర్చబడటం. ఆ దప్పిక తీరలేదనుకోండి, దేవునికి విరుద్ధమైనదే నడుస్తే కానీ దేవునికి అనుకూలమైనది జరగండి. అందుకే మన దప్పికలు ఎక్కడ తీర్చుకోవాలి? దేవుని సన్నిధిలోనండి. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తే చూడండి, అదేమండి ఎపిసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 6 వచనం చదువు. ఎట్లనగా తన ప్రియనందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలని జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారు. కాబట్టే మనం ఆయన సన్నిధానంలోకి వచ్చామండి. ఆయన ఉన్నటువంటి మేడగదిలోకి వచ్చాం. ఆయన ఇచ్చిన నీళ్లు తాగాం. ఆయన ద్వారా మనం ఆయన ఆత్మను పొందుకున్నాం. ఆయన ద్వారా ఆయన ఇచ్చిన నీళ్లు తాగి ఇక్కడికే మన దప్పికి తీర్చుకున్నాం, పాపకు దప్పికి తీర్చుకున్నాం, పరిశుద్ధాత్మ సహవాసంతో ముందుకు వెళుతున్నాం. ఎన్ని జరిగింది? ఎందుకు జరిగింది? దేవుడు నిర్ణయించుకున్నాడు కాబట్టి. ఆయన ఏమని నిర్ణయించుకున్నారు? తన కుమారుని యొక్క స్వరూపంలోకి మనల్ని పిలుచుకుని కుమారునిలా మార్చుకోవాలని దేవుడు నిర్ణయించుకున్నాడు కాబట్టి ఇవన్నీ జరిగినాయి.
ఇంకా ముందు చదువు, ఇంకో వస్తుంది చదువు, 7వ వచనం. దేవుని కృపా మహిదేశ్వరుని బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆ స్త్రీలో ఉన్న పాపం అంతా ఏమైందండి? అక్కడ బతలు కొట్టేసింది. ఎందుకంటే ఏదైనా కుండ బతలు కొట్టిన మాట్లాడతారంటారు చూడండి. దేవుని దగ్గర ఎలాగ ఉండాలి? రహస్యాలు దాచుకోవటాలు ఉండకూడదండి. ఉన్నది ఉన్నట్లుగా ప్రభు దగ్గర మనం బద్దలు కొట్టేసాం అనుకోకుండా మన జీవితాన్ని బహిరంగ పరిచయం అనుకోండి, మన రహస్యంగా దాచుకోలేదు. ఎందుకంటే ప్రభువుకి రహస్యం అనేది ఏదో ఉండదు. కానీ మనం ఏమనుకుంటాం? రహస్యంగా దాయాలని ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభుకి అన్ని బహిరంగమే. అది గ్రహించుకుని ఉన్నది ఉన్నట్లుగా ప్రభు దగ్గర మనం ఎప్పుడైతే బహిరంగ అవుతామో అప్పుడు మనకి కొత్త జీవితం వస్తుంది. ఖచ్చితంగా మనకి మన పాపములు అన్నిటి కూడా ఆయన రక్తము చేత కడిగి ఆయనే మనకి కొత్త జీవితాన్ని ఇస్తాడు. పాప అపరాధ భావాలు అన్నింటి నుంచి మన విడుదల. ఆ విడుదల వచ్చే చోటే ప్రభు యొక్క బలిపీఠం అండి. ఆ బలిపీఠం మీద చేసేదే ఇది రాబోయే పస్కా అండి. ఆ పస్కా ఎక్కడ ఆశ్రయించాలి? దేవుని యొక్క బలిపీఠం దగ్గరే. అదే విడిది గది. ఆ విడిది గదిలోనే మనం ఎప్పుడు కూడా దేవుని నామంలో కూడుకోవాలి. ఖచ్చితంగా అక్కడ కూడుకుంటే ఆయన పరిశుద్ధాత్మతో అందరు నింపేవారుగా ఉంటారు. అక్కడ కూడుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆయన వచ్చి మళ్ళీ దర్శిస్తారు. ఆ రోజు తోమ దగ్గరికి ఎవరు వచ్చారండి? నేను చూస్తే దగ్గర నమ్మను అన్నాడు ఆయన. అందరు భోజనాలు కూర్చున్నప్పుడు సరిగ్గా మయ్యాను ఆ తలుపు వేస్తున్నది. తలుపు తీయకుండా ఆయన లోపలికి వచ్చి తోమ ఇదిగో అని చెప్పి ఏలు చూపించి ఆయనకు చేయి చూపించి ఇదిగో నీ ఏలు తీసుకొచ్చి ఈ గాయంలో ఏలు పెట్టి చూసుకోమన్నారు ఆయన. అప్పుడు అంటామాట, అంతవరకు ప్రభువా అన్నవాడు ఏమంటాడు? అప్పుడు నా ప్రభువా నా తండ్రి అన్నాడు. అప్పుడు అన్నారన్నమాట ఆయన, చూసి నమ్మిన వాడికన్నా చూడక నమ్మిన వాడే ధన్యుడు. విశ్వాసగా ఉండు, అవిశ్వాసగా ఉండొద్దని చెప్పి మందలిస్తారన్నమాట. ఎప్పుడు కూడా మరి ప్రభు దగ్గర ఎలాగ ఉండాలి? అవిశ్వాసంగా ఉండకూడదండి. ఆయన దగ్గర ఎప్పుడు కూడా మనం ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడు కూడా బహిరంగపరుచుకునే వారిని అవుతుందా అవుతుందా, నేను చూస్తే కానీ నమ్మను, నీ చేయను అన్న ఆలోచనలు మనకు వచ్చినాయి అనుకోండి, చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారే ధన్యులే. ఆ రోజుల్లో వాళ్ళందరూ చూశారు, కానీ మనం చూడకపోయినా సరే విని ఆలోచించుకుని ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామండి? నమ్మి ఆయన సన్నిధానంలోనూ నిలిచి ఉంటున్నాం. అందుకే మనం ఎవరో ఇప్పుడు ఆయన దృష్టిలో ధన్యులు అండి. అందుకని వినుటి వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ యొక్క విశ్వాసం ఏం చేస్తుంది? రక్షణ తీసుకొస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? మనం వినాలి, దేవుని వాక్యం వినాలి. విన్న వాక్యం వల్ల మనకి ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తం వల్ల ఏమవుతుంది? రక్షణ వస్తుంది. ఆ వినే చోటు ఎక్కడ? దేవుని విడిది గదండి. ఆ విడిది గదే పరిశుద్ధమైన స్థలం అండి. అక్కడే మనం కూడుకోవాలి. అంతేగాని అయ్యో మా ఇంటికి చేసుకుంటున్నాం కదా మాకు పర్లేదు కదా అన్న ఆలోచన మనకి రాకూడదు. ఇల్లు ఇల్లే, మందిరం అంటే విడిది కదండి. అక్కడికి వెళ్ళాలి, ఆ సమయం వచ్చింది అక్కడికి వెళ్ళాలి, ఆ రోజు ముగించుకోవాలి, మన ఇంటికి వచ్చేయాలి. అలా దేవుడిని ఎప్పుడైతే కనపరుచుకుంటామో ఆ స్త్రీ చూడండి, ఊరంతా కూడాను పాపపు స్త్రీ అన్నారు. అదే దేవుని దగ్గరికి వచ్చి అందరితో ఏం చెప్పిందండి? నేను మెస్సియాని కనుగొన్నాను. ఊరందరినీ తీసుకొచ్చేసింది. వాళ్ళు వచ్చి ఏమంటున్నారు? అయ్యా ఇంకో 2 రోజులు ఉండండి మా దగ్గర, ఇప్పుడు వరకు ఆమె చెప్పింది విన్నాం మేము, ఆమె చెప్పిన దాన్ని బట్టి మేము నమ్మాం, ఇప్పుడు కాదు మమ్మల్ని బట్టి మేమే నమ్ముతాం అని చెప్పి వాళ్ళు ఇంకొక 2 రోజులు ప్రభుని దగ్గరే వాళ్ళు ఉండి ప్రభుని అక్కడే ఉండించుకున్నారు. అందుకే ఒక విశ్వాసం వల్ల ఏమొచ్చిందండి? మొత్తం ఊరంతటిని అంతా రక్షించుకోగలిగిందండి. అందుకే విశ్వాసం చాలా గొప్పదండి. అనేకులు అప్పుడు వాళ్ళు అన్న మాట చదవను, పైన చదవమంకను. ఆ స్త్రీ యొక్క మాటను బట్టి
ఆ ఊళ్ళో సమరీయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరీయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. ఇదేంటి అసలైన సాక్ష్యం అండి. ఎవరో చెప్పింది మేము నమ్మాము, రక్షించబడ్డాము, సరే అది అయిపోయింది. ఇప్పుడు విని ఏం చేసుకోవాలి మనం ఇంకా స్థిరపడేవారునే ఉండాలి. అదే దేవుని ఎదగటం అండి. వినాలి, దేవుని గురించి వినాలి, విని ఆయన రక్షకుడిని తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ రక్షణ మనం పొందుకునేవారు, మన దప్పిక తీర్చుకునేవారునే ఉండాలి. దప్పిక తీర్చే స్థలమే దేవుని సన్నిధి అండి. నీళ్ల కుండ అంటే దప్పిక మన అవసరాలు తీర్చేదే, మన ఆశలు తీర్చేది, ఈ లోకంలో మన అవసరాలు తీర్చేది. అన్నిటికీ ఎక్కడ పరలోక అవసరాలు కానీ ఈ లోక అవసరాలు కానీ అన్నీ తీర్చే చోటు ఏదండి? దేవుని సన్నిధానం అండి. అక్కడికి వెళ్ళమని చెప్పారు. అక్కడే పస్కా జరిగిందండి. అక్కడ అయిపోయిన తర్వాతే అప్పుడు చెప్తారు ప్రభు ఇంకా ముందుకు వెళ్తా కనపడుతుంది అక్కడ, మీలో నుంచి ఒకడు నన్ను అప్పగిస్తారు అన్న మాట కూడా చెప్తారు. ఆ తర్వాత పస్కా జరిగింది, అక్కడ బలభోజనం తీసుకున్నారు. ఇది నా రక్తము, ఇది నా శరీరం అన్న మాటలు కూడా ఆ కింద రాయబడతాయి. ఆ స్థలమే దేవుని సన్నిధానము. మరి సన్నిధానంలో మనం నిత్యము నిలుచుని ఆయనలో దప్పిక తీర్చుకునేవారమే చిన్న ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణమైన దేవా నీకు వందనములు స్తోత్రములైన